తెలంగాణలో కొత్తగా కుల రాజకీయం మొదలైంది. ఆంధ్రతో పోల్చుకుంటే ఈ కులాల కంపు తెలంగాణలో కాస్త తక్కువే. కానీ ఇప్పుడు తెలంగాణ కూడా అటువంటి కుల రాజకీయాలకు అలవాటు పడిందని తాజాగా జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా రెడ్లు వర్సెస్ బీసీలు అనే వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఎక్కడో కాదు, అధికార కాంగ్రెస్ పార్టీలోనే. అది సొంత నేతలే ఈ వివాదాన్ని రేపుతున్నారు. వరుసపెట్టి కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులు నోరు జారుతున్నారు. ప్రత్యేకించి రెడ్డి కులాన్ని టార్గెట్ చేసుకుని తిట్ల పురాణం అందుకుంటున్నారు. అసలు వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఒకే కులాన్ని టార్గెట్ చేసి ఘాటు ఆరోపణలు చేస్తున్నారు? తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో 43 మంది రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలే. బీసీ వర్గాల నుంచి గెలిచింది కేవలం 19 మంది. ఇప్పుడు ఈ లెక్కలు తెలంగాణలో సామాజిక అసమతుల్యాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పాటించకపోతే బీసీ వర్గాలు ఏకమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అధికార పార్టీకి చెందిన బీసీ నేతలు కొందరు వరుసపెట్టి నోరు జారుతున్నారన్న అభిప్రాయం ఇక్కడ జనాల్లో పెరుగుతోంది. ప్రత్యేకించి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు ఇటు ఓవరాల్ గా పార్టీకి, అటు పార్టీలో ఉన్న అదే సామాజిక వర్గం నాయకులకు తలనొప్పిగా మారిపోతున్నట్లు ఆ పార్టీ వాళ్లే చెప్పుకుంటున్నారు. ఆ మధ్య ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్ల మీద కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. నోటీసుల దాకా వెళ్ళింది ఆ వ్యవహారం. నోటీసులైతే వెళ్లాయి, కానీ తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఆ వివాదం సమసిపోకముందే ఇప్పుడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మరో గొడవ సృష్టించేశారు. ప్రభుత్వం చేసిన కుల గణనపై సంఘాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి దీనివల్ల జరిగే మేలేంటో చెప్పండి, అవగాహన పెంచండి ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఆయన చెప్పింది ఒకటైతే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసింది ఇంకొకటి అన్నట్లు మారింది వ్యవహారం. బీసీ కులగణన అంశాన్ని వదిలేసి రెడ్ల మీద పడ్డారు అంజన్ కుమార్. సొంత పార్టీలో బలమైన రెడ్డి సామాజిక వర్గం నేతల మీద తీవ్ర విమర్శలు చేసినట్లు చెప్పుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి ఇలా కొన్ని పేర్లను కోట్ చేసి మరీ అంజన్ కుమార్ విమర్శలు చేశారట. ఇలా చెప్పుకోదగ్గ నేతలు ఎందుకు రెడ్లను టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అయింది. దీనికంతటికీ కారణం వారి వారి రాజకీయ అవసరాలే అని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. పార్టీ పరంగా ప్రభుత్వంలో తమ అవకాశాన్ని రెడ్లు అడ్డుకుంటున్నారన్న అక్కసు వారిలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు టికెట్ రాకుండా రెడ్లు అడ్డుకుంటున్నట్లు ఫీల్ అవుతున్నారట అంజన్ కుమార్ యాదవ్. అంతేకాదు, మల్లన్న, అంజన్ యాదవ్ లాంటి వారి మాటల వెనుక ఒకే వ్యూహం కూడా ఉందని అంటున్నారు. బీసీల నాయకుడిగా తమని తాము ప్రొజెక్ట్ చేసుకునేందుకు మల్లన్న, అంజన్ కుమార్ యాదవ్ తహతహలాడుతున్నారట. అందుకే బీసీల మంత్రం జపిస్తున్నారు. వారి కోసం ఎందాకైనా వెళ్లడానికి రెడీ అంటూ రెచ్చిపోతున్నారు. ఎప్పటికైనా కాంగ్రెస్ నుండి ఒక బీసీ నేత ముఖ్యమంత్రి అవుతాడని, అందుకు ఇప్పటి నుంచే వారు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. బీసీల మంత్రం జపిస్తూ అందరికంటే ముందు తానే బీసీల తరపున పోరాడిన నాయకులమని వారు చెప్పుకోవచ్చు. ఒకవేళ బీసీలకు ముఖ్యమంత్రి పదవో మరో పెద్ద పదవో వరిస్తే దానికి ఫస్ట్ ప్రయారిటీ వీళ్లే అవుతారు. సో భవిష్యత్తుని ముందే ఊహించి ఈ బీసీ నామం జపిస్తున్నారని అంటున్నారు. దానికోసం తెలంగాణలో బలంగా ఉన్న 2 ప్రధాన కులాల రెడ్లు వెలమలను తిట్టూ ఒక బీసీ నేతగా 3వ ప్రత్యామ్నాయంగా ఎదగాలని మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారు కాంగ్రెస్ లోని కొంతమంది నాయకులు అని చెప్పుకుంటున్నారు. అయితే అంజన్ వ్యాఖ్యల తర్వాత అసలు సిసలైన రచ్చ మొదలైంది. ఆ మాటల మీద అటు రెడ్డి నాయకులు ఫైర్ అయిపోతూ అంజన్ వ్యాఖ్యల్ని తూర్పారబడుతున్నట్లు సమాచారం. ఆయనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ ఇవ్వడమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ అంతా అప్పగిస్తే ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో చూశారుగా అంటూ పాయింట్ లాగుతున్నారట కాంగ్రెస్ రెడ్డి నాయకులు. అంతా జరిగాక కూడా అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ యాదవ్కి పార్టీ రాజ్యసభ సీటు వచ్చిందని, ఇక అంతకు మించి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఎవరి వాదనలు ఎలా ఉన్నా అంజన్ వ్యాఖ్యలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో పెను దుమారం రేపబోతున్నట్లు సమాచారం. మల్లన్న కాస్త సైలెంట్ అయినా ఏదో ఒక రోజు మళ్లీ విరుచుకుపడ్డం ఖాయం అంటున్నారు. వీరితో పాటు ఇంకొంతమంది కాంగ్రెస్ బీసీ నాయకులు ముందు ముందు ఈ విమర్శల పరంపర కొనసాగిస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.